సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధానంగా గతంలో కూడా మేము ఆర్ఎంబి అధికారులకు సూచన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోడ్లు నిర్మించింది, రోడ్ల పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ ఇలా డివైడర్లు కానీ ఈ యొక్క మోడ్లలో యాత్రికులు ఎక్కువ శాతం ఈ దక్షిణ కాశీగా మోసిన వేములవాడకు వస్తారు పోతారు. ఈ యొక్క నిర్మాణం అనేది బరోబర్ జరగలేదు రోడ్లు అని చెప్పడం జరిగింది. కానీ ఆర్ఎంబి అధికారులు ఎలాంటి స్పందన లేక ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ ఉన్నారు. డివైడర్ల మీదకి కార్లు ఎక్కించినా కూడా అవిటం పట్టించుకోలేదు. ఎందుకంటే కోట్లాది రూపాయల బిల్లులు పాస్ అయినాయి. ఈ అభివృద్ధి ఏం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులను ఏది పూర్తి చేయక ఇలా బ్రిడ్జి చూసుకుంటే రేపు శివరాత్రి దగ్గరికి వస్తుంది. ఈ బిల్లులు ఏమైపోయినాయి, ఇలా ఏం జరుగుతుంది అభివృద్ధి అని మేము అడుగుతూ ఉన్నాం. బిల్లులు పెట్టడం బాగానే ఉంది, పనులలో నాణ్యత లేని పనులు పనులను ప్రభుత్వాలను మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా శివరాత్రి దగ్గరికి వస్తూ ఉంది, బాగా రోజులు అది బ్రిడ్జి నిర్మాణం జరగాలి. అదేవిధంగా రోడ్డు పన్న ఇలా చూసుకున్నట్టుంటే సగం రోడ్డు పక్క ఏం చేస్తున్నారు, ఇలా ఎవరిస్తూ ఉంది, పాలక వర్గం కూడా ఏం దీన్ని చూసిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా చూస్తే డివైడర్లు చూస్తే ఆర్ఎంబి వాళ్ళు ఇలా ఒక ఆ రోడ్ల మీద డివైడర్లు నిర్మించిన రోడ్లను ఎలాంటి స్పందన లేకుండా యాక్సిడెంట్ అయినా జనాలు చచ్చిపోయినా పట్టించుకోలేని పరిస్థితులలో ఇలా కాలయాపన చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్యే గారు దీని మీద సూచన చేసి అధికారులతో ఈ యొక్క మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.